ఇలాంటివి అదే చెప్తున్నాను నేను. ఈ విషయంలోనే సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే స్టేట్ గవర్నమెంట్లు కానివ్వండి ఏవైనా కూడా నిజాలు అన్నవి ఒకసారి తరోగా ఎంక్వైరీ చేసి వాళ్ళని ఒకవేళ ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలి, సపోజ్ నేనున్నాను ఒక స్టేట్మెంట్ ఇచ్చినాను, ఏ సందర్భంలో ఇచ్చింది ఈ అమ్మాయి తీయండి, ముందు లిస్ట్ తీయండి, ఆ హిస్టరీ తీయండి, అసలు మాట్లాడే సందర్భం ఏంటిది. సరే ఈ అమ్మాయి మాట్లాడిన విషయంలో రాజ్యాంగబద్ధమైనటువంటి విరుద్ధమైనటువంటి మాటలు ఉన్నాయా, ఇది చట్టరీత నేరం, అరెస్ట్ చేయండి. అంతేగాని మీ మీద విమర్శ చేసినాం కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామనడం అనేది 100% రాంగ్. అది ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పునిచ్చింది యాక్చువల్గా, సోషల్ మీడియాలో పెట్టినటువంటి ప్రతి పోస్ట్కి ఎవరు కూడా అరెస్ట్ చేయొద్దు అని చెప్పి. న్యాయస్థానం తరపు నుంచి కూడా ఇలాంటి వార్తలు కూడా మనకు వచ్చాయి. సో కోర్టు తీర్పును గౌరవించాల్సినటువంటి బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి రెండింటికి ఉన్నాయి. ఓకే, మీకు బాగా గుర్తుండే ఉంటుంది అమిత్ షా గారికి సంబంధించి కూడా ఒక మార్ఫిడ్ వీడియో బాగా వైరల్ అయ్యి ఒక అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీ కొంత నష్టపోయిందని చెప్పుకోవాలి, అవునన్నా కాదన్నా. కానీ సో అంటే కేంద్ర మంత్రి స్థాయి లేకపోతే నాకు తెలిసి మోదీ తర్వాత ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అమిత్ షా అని చెప్పుకోవాలి దేశంలో. అటువంటి వ్యక్తికి సంబంధించి మార్ఫిడ్ వీడియోలు వస్తున్నాయంటే ఎలా చూస్తారంటే ఎవరు కూడా అతిథులు కాలేకపోతున్నారు. మీలాంటి సామాన్య కార్యకర్త దగ్గర నుంచి మీలాంటి రాష్ట్ర స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి కేంద్ర స్థాయి నాయకుల వరకు, అది కూడా దేశంలో 1-2 స్థానాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా దీని బారిన పడి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత చాలా రోజులకి కాంగ్రెస్ విపరీతంగా వైరల్ చేసిన తర్వాత ఎప్పటికో అది మార్ఫిడ్ వీడియో అని తెలిసినటువంటి సందర్భం. ఇంతలా ఎందుకు పేటరైపోతుంది సోషల్ మీడియా కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు? వ్యక్తిగత స్వేచ్ఛ అన్నది ఒకటి ఉంటుంది అనమాట మన దగ్గర. దాన్ని మితిమీరి చేస్తే ఏమవుతుంది అంటే ఇలాంటివే అవుతాయి అన్నమాట యాక్చువల్ చెప్పాలంటే. సో కంట్రోల్ అన్నది నేను మొదటి నుంచి ఒకటే మాట అంటున్నాను, అందుకని మీరు ఎన్ని క్వశ్చన్స్ వేసినా కూడా ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. ఒక పార్టీ ఆథరైజ్డ్గా ఉన్నటువంటి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచో లేకుంటే ఫేస్బుక్ హ్యాండిల్స్ నుంచో పెడుతున్నప్పుడు దాన్ని అట్లీస్ట్ మీరు ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా వచ్చింది కదా, అరే వచ్చింది కాబట్టి నా మీద దుమ్మెత్తిపోయాలి కాబట్టి ఫలానా ఎవరైనా కావచ్చు కాబట్టి వాళ్ళ మీద పోస్ట్ చేసేస్తే అయిపోతుంది అని చెప్పేసి అని అనుకుంటే తర్వాత చట్టాల పరంగా ఒకవేళ అది మార్ఫిడ్ వీడియో అని చెప్పేసి బయటికి వచ్చింది కదా, సో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ పోయి ఉండాలి ఇప్పటికే. అది పెద్ద ఎత్తున జరిగినా చిన్న ఎత్తున జరిగినా కూడా చట్టారీత్యా నేరమైనప్పుడు ఖచ్చితంగా నేరమే అది. అది ఎవరికైనా శిక్ష పడాల్సిందే. ఆ విషయంలో ఎవరు కూడా తప్పించుకునేది. ఈవెన్ అది మనం పెద్ద వాళ్ళు కావచ్చు లేకపోతే ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేకపోతే ఆపోజిషన్ పార్టీ కావచ్చు ఇంకెవరైనా కూడా కావచ్చు. ఎందుకోసం అంటే అది మన దేశంలో ఉన్నటువంటి శాంతి భద్రతలను భంగం కలిగించినంత వరకు కూడా అవి ప్రాబ్లం ఉండదు. లేదు ఒక వ్యక్తికి భంగం కలిగించినంత వరకు కూడా ప్రాబ్లం ఉండదు. కానీ అంటిల్ అన్లెస్ అది మితిమీరిపోతే మాత్రం ఖచ్చితంగా దానిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు గుర్తుందా, మనకి ఇటీవలే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సోషల్ మీడియాలు విపరీతంగా ఎక్కువైపోయాయి, ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియా పేరు చెప్పుకొని ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారు లేకపోతే వార్తలు ఇస్తున్నారని. మీరు చెప్పినట్లుగా ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా ఆ విధంగా పోస్ట్ చేసేటువంటి సోషల్ మీడియాలు చాలా ఉన్నాయి. వాటికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీ అభిప్రాయం? డెఫినెట్గా తీసుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ అదే చెప్తున్నారు, మనలాంటి ఛానల్స్ అన్ని ఆలోచించి ఏదైనా న్యూస్ ఇచ్చే ముందు ఖచ్చితంగా జరిగిందో లేదో అనేది చూసి ఇస్తున్నాయి. కాకపోతే కొన్ని సోషల్ మీడియాలు ఇష్టారీతిన ఇస్తున్నాయి. దాని గురించే ఉన్నాయి కొన్ని ఫేక్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా ఉన్నాయి ఫేక్ హ్యాండిల్స్ వాళ్ళవి. ఓపెన్ స్టేట్మెంట్, బీఆర్ఎస్వి చాలా ఫేక్ హ్యాండిల్స్ ఉన్నాయి వాళ్ళవి. 100% ఫేక్ హ్యాండిల్స్తోనే వాళ్ళు మొహాలు కనిపించో, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. ఐపీ అడ్రస్ చూస్తేనేమో అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. ఎందుకోసం అంటే అది ఒకటే ఆఫీస్ నుంచి నడుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి పార్టీలే వాటిని స్వయంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలే ఇట్లా ఎంకరేజ్ చేసిన తర్వాత ఎంత మీరు కంట్రోల్ చేయాలనుకున్నా కూడా అవి కంట్రోల్ కావు. ఫేక్ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా చట్టపరంగానే చర్యలు తీసుకోవాలి వీటిపైన. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏమంటారంటే ప్రతి దగ్గర కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు ఏ విషయంలో అయినా. అంటిల్ అన్లెస్ అది మన కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి అన్న ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దానిపైన చర్య తీసుకుంటుంది. దానిపైన ఒక చట్టం తీసుకొస్తారు, ఒక అమెండ్మెంట్ తీసుకొస్తారు, దానికి సంబంధించి పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. మనకు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ చర్చ అయిన తర్వాత ఆ బిల్లు పాస్ అవుతే అప్పుడు ఖచ్చితంగా అది 100% ఇంప్లిమెంట్ అవుతుంది. అంతవరకు ఏంటంటే రాష్ట్రాల నుంచి కూడా రాష్ట్రాలకు బాధ్యత ఉండదా? రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయి మరి? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కేవలం ప్రజల దగ్గర ప్రజలకు ఉచిత పథకాలు ఇస్తున్నామన్న మాయలో పెట్టేసేసి వీళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా కూడా ప్రజలు ఊరుకోవాలంటారా మరి?
ఓకే కాదు కదా. రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ఇక్కడ బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రంలో సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కొన్ని కఠిన నియమాలను లేకపోతే వీళ్ళు ఇక్కడ ఏ చర్యలు తీసుకుంటారో అన్నది కూడా వచ్చి ఉన్నటువంటి సర్కార్లో చెప్తే బాగుంటుంది ఈ విషయం. ఓకే, ఇంకో ప్రధానమైనటువంటి అంశం అండి, మీరు చూస్తుంటారు ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దేవుళ్ళ చిత్రాలను క్రియేట్ చేస్తున్నారు, చాలా అందంగా ఉంటున్నాయి. కాకపోతే అదే స్థాయిలో హిందుత్వం పైన కూడా నెగిటివ్ ప్రచారం జరుగుతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని, లేకపోతే సోషల్ మీడియా వేదికగా అనేది మనం రెగ్యులర్గా పోస్టులు చూస్తే మనలాంటి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఎందుకు ఇటువంటి ప్రచారం ఇటువంటిదంతా కూడా జరుగుతోంది? అయితే ఇక్కడ ఏదైనా ఆర్గనైజ్డ్ క్రైమ్ అనుకుంటున్నారా, లేకపోతే ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా పెట్టే పోస్టులు అనుకుంటున్నారా? లేదండి, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జనాలకి హిందుత్వం అనగానే సంఘ పరివార క్షేత్రాలు, లేకపోతే హిందుత్వం అనగానే బీజేపీ, హిందుత్వం అనగానే యోగిజీ లేకపోతే మోదీజీ, వీళ్ళు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ల లెక్క వాళ్ళకు ఒక ఇమేజ్ క్రియేట్ డెఫినెట్లీ మేము అది ప్రౌడ్గా చెప్తాం. ఎందుకనంటే భారతదేశం మన హిందూ దేశం. ఈ మత ప్రాతిపదికన విడిపోయినటువంటి దేశాలలో ఈ భారతదేశం కూడా ఒకటి ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా సెక్యులర్ అన్న పదానికి మేము ఎప్పుడైనా వ్యతిరేకం. సెక్యులర్ అన్నది అసలు ఈ పదం అన్నదే రాజ్యాంగంలో లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రాజ్యాంగాన్ని గౌరవించే ఎవరైనా కూడా ఏంటంటే, హిందుత్వాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఏ రకమైనటువంటి సమాజంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వెంటనే స్పందిస్తాం మేము. కానీ కొంతమంది ఉంటారనమాట సెక్యులర్ హిందువులు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఎటు ఉండాలో అర్థం కాదు. ఎందుకోసం ఇలాంటి వీడియోలు వస్తాయంటే కేవలం అక్కడ సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏది, బీజేపీ గవర్నమెంట్. బీజేపీ గవర్నమెంట్లో ఎవరున్నారు, మోదీజీ ఉన్నారు. మోదీజీ కాకుండా ఇంకెవరున్నారు, నెక్స్ట్ ఉన్నది యోగిజీ ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఏంటి, హిందుత్వానికి వీళ్ళు వాళ్ళందరూ హిందుత్వవాదులు కాబట్టి ఆబ్వియస్గా వ్యతిరేకించాలి మేము. అంటే పురాణాల గురించి వీటి గురించి ఇష్టం వచ్చినట్లు ఫేక్ ప్రాపగాండా ఎక్కువైపోతుంది సోషల్ మీడియాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పురాణాలను చదివేటోళ్ళు టైం ఎక్కడ ఉందండి అసలుకు. ఎవరు ఇప్పుడు భగవద్గీత రామాయణాలు చదివేటటువంటి టైంలో అయితే మనకు లేవు. కనీసం ఉన్నటువంటి వాటిలలో కొంచెం స్థల పురాణాలు, లేకపోతే అక్కడ ఒక దేవాలయం ఉంటుంది, ఆ దేవాలయం అక్కడ స్వయంభూ వెలిసినటువంటి స్వామి అక్కడ ఎందుకు వెలిసాడో కూడా మనకు తెలియదు, కానీ మనం పోతాం అంతే. ఆ గుళ్ళను కూడా ఈ మధ్య ఏమైందంటే రీల్స్కి వాడుకోవడం, సోషల్ మీడియాలో ట్రెండ్ గానికే వాడుకోవడం. నువ్వు ఎంతవరకు అది బాగుంటుంది అని అంటే, ఆ స్థల పురాణము అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దేవుడి మహిమ గురించి నువ్వు చెప్పినంత వరకు చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళి నువ్వు షూటింగులు చేయడమో, లేకపోతే అక్కడికి వెళ్ళి నువ్వు కుప్పిగంతులు వేసుకుంటూ డ్యాన్సులు చేస్తే ఖచ్చితంగా వ్యతిరేకంగానే మాట్లాడాల్సి వస్తుంది, చర్యలు తీసుకోవాల్సి వస్తుంది 100%. అదే ఇక్కడ వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకు ఫేక్ వీడియోస్ వస్తున్నాయి మనకు? నేనే హిందువునే అని మాట్లాడుతున్నారు కదా వీళ్ళు. మేము ఏదైనా ఇష్యూ పైన రేస్ చేస్తే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా ఒక ఇష్యూ, ఒక ముత్యాలమ్మ గుడి దగ్గర అమ్మవారి విగ్రహాన్ని తన్నిండు వాడు. అంటే అమ్మని నన్నితే నీకు ఎంత బాధ అనిపించాలి అసలుకి? ఆమె నీకు తల్లి కాదా? మరి ఆ తల్లిని తన్నిన వాడిని నువ్వు శిక్షించాలని కోరుకుంటావా, లేకపోతే వాడిని మేము అంటున్నాం కాబట్టి మమ్మల్ని మాట్లాడాలి వీళ్ళంతే? అంటే హిందువుల ప్రాబ్లం ఏంటంటే కులాల వారిగా విడిపోయి మన ఏదైతే సనాతన ధర్మం ఉందో దాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. ఓకే, కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే 100% ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే నేను ఖచ్చితంగా ఉల్టా మాట్లాడాలి అంతే. సపోర్ట్ చేయకపోయినా సరే కానీ అక్కడ మాత్రం ఖచ్చితంగా విరోధిస్తామని చెప్పి కేవలం మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని అపోజ్ చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మీడియా, సోషల్ మీడియాలో 100% ఉన్నారు. సరే మేము ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఈ ప్రాపగాండా కోసం విదేశాల నుంచి కూడా హిందుత్వం పైన వ్యతిరేకించడానికి ఫండ్స్ వస్తున్నాయనేటువంటి చర్చ కూడా ఉంది. వాస్తవమేనా అది? 100% వస్తున్నాయి. అందుకనే కదా మోదీజీ ఎన్జిఓస్ అన్నిటినీ కూడా బయట దేశాల నుంచి వచ్చేటువంటి ఏవైతే ఫండ్స్ ఉన్నాయో ఆ ఎన్జిఓలన్నిటినీ కూడా క్లోజ్ చేసేసిండ్రు. ఓకే, అవును. ఇక్కడ ఉన్నటువంటి ఎన్జిఓ సిస్టమ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా బయట దేశాల నుంచి వచ్చేటటువంటి ఫండ్ ఏదైతే ఉందో అది తీసుకొని దుర్వినియోగం చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి మత మార్పిడులు కానివ్వండి, లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే తగ్లీబీ జమాత్ లాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, అలాంటివి కరోనాను స్ప్రెడ్ చేసిపోయేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి మనము అక్కడ ఎన్జిఓస్ వచ్చేటటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కట్ చేసింది గవర్నమెంట్. కాబట్టి ఇప్పుడు నేను ఏమంటా అంటే ఇక్కడ సింపుల్ ప్రొపగండా అండి. ఇక్కడ వీళ్ళకి
అక్కడ ఏమైందంటే బీజేపీ పార్టీ మాత్రం ఒక సైడు, సంఘ పరివార క్షేత్రాలు బీజేపీ ఒకవైపు ఉంటే మిగిలిన రాజకీయ పార్టీలు, తర్వాత మిగిలినటువంటి ఏవైతే భావపక్ష భావజాలం ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకవైపు అన్నమాట. ఓకే, అందుకనే కదా మనకు జేఎన్యూలో జరిగినటువంటి హింసాకాండ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు షాహీన్ బాగ్లో జరిగినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, మొన్న విజయ్ కొత్త పార్టీని ఓపెన్ చేస్తూ కూడా అతను ఓపెన్గా స్టేట్మెంట్లు ఇవ్వడం కానివ్వండి, లేకపోతే మన దగ్గర కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి గుళ్ళపై జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఎందుకు కంట్రోల్ చేయట్లేదు స్టేట్ గవర్నమెంట్లు మరి? రైట్. ఇవాళ కూడా ఒక దగ్గర మనకు ఇందాకనే చూసాం మేము యాక్చువల్గా జగిత్యాల జనగామ జిల్లాలో ఒక ఆంజనేయ స్వామి గుడిలో హనుమాన్ విగ్రహం తగలబడిపోతుంది. రైట్, అవునవును, ఇందాక నేను కూడా న్యూస్ చదివాను.